కర్కాటక రాశి 2026. కర్కాటక రాశిలో జన్మించిన స్థానికులకు 2026వ సంవత్సరం కొంత సవాలుగానే అనిపించవచ్చు. మీరు జాగ్రత్తగా ముందుకు సాగితే అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఈ రాశివారు ఉద్యోగం చేస్తున్నా లేక వ్యాపారం నడుపుతున్నా వారు పెరిగిన పనిభారాన్ని మరియు తొందరను అనుభవించాల్సి రావచ్చు. మీరు ఆలోచనాత్మకంగా మరియు వ్యూహాత్మకంగా పనిచేసినట్టయితే చివరికి విజయం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మీ ఆదాయం బాగుండే అవకాశం ఉంది, కానీ మీరు డబ్బు ఆదా చేయడం కష్టంగా అనిపించవచ్చు. విద్యార్థులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు తీసుకురావచ్చు. మీరు ఒత్తిడి లేకుండా చదువుకుని దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. ప్రేమ విషయాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు మీ సంబంధాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది రెండవ సగం వివాహ వయసు ఉన్నవారికి, వివాహితులకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రత్యేకంగా రూపొందించిన కర్కాటక రాశి ఫలాలు 2026 ద్వారా కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందో, విద్య, వ్యాపారం లేక ఉద్యోగం, ఆర్థిక జీవితం, ప్రేమ జీవితం, వివాహం, వైవాహిక జీవితం, గృహ విషయాలు, ఇతర ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. 2026లో సంభవించే గ్రహాల సంచారాల ఆధారంగా ఈ ఏడాది మెరుగ్గా ఉండేందుకు మీకు సహాయపడే కొన్ని సాధారణ నివారణలను కూడా సూచన చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుకు సాగి కర్కాటక రాశి వారికి 2026 ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి 2026 ఆరోగ్యం. కర్కాటక రాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది కర్కాటక రాశి స్థానికులకు ఆరోగ్యపరంగా సగటు కంటే మెరుగ్గా ఉంటుందని భావన. ఈ ఏడాదిలో ఎక్కువ భాగం మీ లగ్న లేదా చంద్రునిపై ప్రతికూల గ్రహ ప్రభావం ఉండదు. డిసెంబర్ 5 తర్వాత రాహువు మరియు కేతువు ప్రభావం ప్రారంభమవుతుంది. 12వ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మీరు అప్పుడప్పుడు కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. శని యొక్క కోణం భుజాలు, చేతులు లేదా ఛాతీలో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అదృష్టవశాత్తు ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది గణనీయమైన మద్దతును అందిస్తుంది, మీ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు మీరు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆ తర్వాత పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి బలమైన స్థానం మీకు పూర్తి మద్దతును అందిస్తుంది. శని అదృష్ట ఇంట్లో ఉన్నందున అది మీకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయదు. కర్కాటక రాశి ఫలాలు 2026 ప్రకారం డిసెంబర్ 5 తర్వాత రాహువు మరియు కేతువు ప్రభావం కారణంగా మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఎలాంటి నిర్లక్ష్యము మానుకోండి. జనవరి 23, ఏప్రిల్ 2 మధ్య, అలాగే ఆగస్టు 2, సెప్టెంబర్ 18 మధ్య వరకు కుజుడు బలహీనంగా ఉండవచ్చు. జాగ్రత్తగా వాహనం నడపడం చాలా ముఖ్యం. మిగిలిన సంవత్సరం సాపేక్షంగా సాధారణంగా ఉంటుంది. కర్కాటక రాశి ఫలం 2026 విద్య. విద్యారంగంలో సగటు నుండి సగటు కంటే ఎక్కువ ఫలితాలు తెస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు ఉన్నత విద్యకు బాధ్యత వహించే గ్రహమైన బృహస్పతి మీ 12వ ఇంట్లో ఉంటాడు. బృహస్పతి యొక్క ఈ స్థానం ముఖ్యంగా విద్యకు చాలా అనుకూలంగా పరిగణించబడదు. ఈ కాలంలో స్వదేశానికి లేదా విదేశాలకు దూరంగా చదువుతున్న విద్యార్థులు బృహస్పతి నుండి సానుకూల ఫలితాలను పొందవచ్చు. అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి సంచారం విద్యకు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా 6వ ఇంటి అధిపతి ఉచ్చ స్థితిలో ఉండటం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. పోటీ స్ఫూర్తితో చదువుకునే విద్యార్థులు ముందుకు సాగడంలో మద్దతు పొందుతారు. 9వ ఇల్లు 5 నుండి 5వది మరియు దాని అధిపతి బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండడం విద్య విషయాల్లో మీకు సహాయం చేస్తుందని కూడా గమనించాలి. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది చాలా అనుకూలమైన స్థానంగా పరిగణించబడుతుంది. డిసెంబర్ 5, 2026న కేతువు మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ వాతావరణాన్ని కలవరపెడుతుంది. ముఖ్యంగా చదువుకునేటప్పుడు తమ కుటుంబాలతో నివసించే విద్యార్థులను ఇది ప్రభావితం చేయవచ్చు. మీ అధ్యయన వాతావరణాన్ని మెరుగుపరచడం, అలాగే మీ మనసును విద్యా విషయాలపై కేంద్రీకరించడం చాలా అవసరం. అసంబద్ధమైన లేకుంటే దృష్టి మరల్చే సంభాషణల్లో పాల్గొనే మీ స్నేహితుల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి ఫలాలు 2026 ప్రకారం బుధ సంచారం మీకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అయితే కుజుడు మీకు సగటు నుండి కొంచెం ఎక్కువ ఫలితాలు ఇస్తాడని భావన. మొత్తం మీద కర్కాటక విద్యార్థులు అనుకూలమైన అధ్యయన వాతావరణాన్ని నిర్వహించడంలో విజయం సాధిస్తే వారు పెద్ద విద్యా సవాళ్లను ఎదుర్కోరు. ఎందుకంటే బృహస్పతి వారికి అనుకూలమైన ఫలితాలతో మద్దతిస్తాడు. మీ విజయం ఇప్పటికీ మీ స్వంత కృషి మరియు మీ అధ్యయనాల పట్ల అంకిత భావంపై ఆధారపడి ఉంటుంది. కర్కాటక రాశి ఫలం 2026 వ్యాపారం.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వ్యాపారానికి మెరుగ్గా ఉంటుందని భావన. అయితే పరిస్థితులు ఇప్పటికీ మీకు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. 2026వ సంవత్సరం వ్యాపార రంగంలో కర్కాటక రాశి స్థానికులకు సగటు ఫలితాలు తీసుకురావచ్చు. మీ 7వ ఇంటి అధిపతి శని అదృష్ట ఇంట్లో నివసిస్తాడు. ఇది అడ్డంకులున్నప్పటికీ మీరు స్థిరమైన కృషి ద్వారా విజయం సాధిస్తారని సూచన. ఈ ఏడాది ప్రారంభం నుండి జనవరి 20 వరకు శని బృహస్పతి నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు అదనపు ప్రయత్నం చేయాల్సి రావచ్చు, ఎక్కువ పరిగెత్తాల్సి రావచ్చు. కానీ అది మంచి ఫలితాలకే దారితీస్తుంది. జనవరి 20 నుండి 17 వరకు శని తన సొంత నక్షత్రంలో ఉంటాడు. ఈ దశలో మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు, కానీ ఫలితాలు మీ ప్రయత్నాలకు సరిపోకపోవచ్చు. పెద్దలు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల మద్దతు లేకపోవడం లేదా మీరు వారి సలహాలను విస్మరించడం జరుగుతుంది. అందువల్ల ఈ కాలం కొంచెం సున్నితంగా ఉండవచ్చు. ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 30 వరకు బుధుడు బలహీనపడి మీ 9వ ఇంట్లో శనితో పాటు ఉంటాడు. ఈ సమయంలో చిన్న లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అయితే మీ 17 నుండి అక్టోబర్ 9 వరకు శని బుధ నక్షత్రంలోకి వెళ్లే సమయం వ్యాపారానికి అనుకూలంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కర్కాటకం రాశి ఫలాలు 2026 ప్రకారం అక్టోబర్ 9 తర్వాత శని మళ్లీ తన సొంత నక్షత్రంలోకి వెళతాడని సూచన. అంటే మీరు మళ్లీ కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. రాహువు మరియు కేతువుల సంచారం డిసెంబర్ 5 వరకు వ్యాపారంలో ఎటువంటి సమస్యల్ని కలిగించదు. మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ సమయంలో కొత్త లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కర్కాటక రాశి ఫలం 2026 కెరీర్. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉద్యోగం మరియు వృత్తిపరంగా సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. మీ 10వ ఇంటి అధిపతి కుజుడు ఇంతలో మీ 6వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు 12వ ఇంట్లో ఉంటాడు. ఇంటి నుండి దూరంగా లేదా దూర ప్రాంతాల్లో పనిచేసే వారికి ఈ స్థానం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం ఉండవచ్చు, అయితే ఫలితాలు అంతగా ఫలించకపోవచ్చు. అయినప్పటికీ మీరు చాలా సంతృప్తి చెందుతారు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీ 6వ మరియు 9వ ఇళ్ల అధిపతి అయిన బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉన్నతంగా ఉంటాడు. ఈ స్థానం మీ పనిలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది. మీ సీనియర్లు మరియు ఉన్నతాధికారులు కూడా మీ పనితీరుతో సంతోషిస్తారు. ఇది పదోన్నతి మరియు గౌరవం ఇంకా గుర్తింపు పెరుగుదలకు దారితీస్తుంది. కర్కాటక రాశి ఫలాలు 2026 అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడని, ఇది మీ ఆర్థిక స్థితిలో మెరుగుదలను సూచిస్తుందని సూచన. ఈ సంచారం జీతాల పెంపు మరియు ఆర్థిక వృద్ధికి మీకు అనుకూలంగా పనిచేయవచ్చు. రాహు మరియు కేతువు సంచారాలు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కర్కాటక రాశి ఫలాలు 2026 కాలంలో సహోద్యోగులతో అనవసరమైన సంభాషణలను, ముఖ్యంగా గాసిప్ లేదా విమర్శలను నివారించడం మంచిది. మీరు చెప్పే ఏదైనా మాటను, విషయాన్ని అతియోశక్తిగా లేదా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఇది మీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలు సాధించడానికి మీరు మీ పనిపై ప్రశాంతంగా దృష్టి పెట్టడం తెలివైన పని. కర్కాటక రాశి ఫలాలు 2026 ఆర్థికం. కర్కాటక రాశి స్థానికుల ఆర్థిక జీవితం ఏడాది పొడవునా మిశ్రమ ఫలితాలను అనుభవించేలా చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో సంపదకు కారకుడైన బృహస్పతి మీ 11వ ఇంట్లో ఉంటాడు. ఇది సాధారణంగా అనుకూలమైన స్థానంలో పరిగణించబడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు 8వ ఇంటి అధిపతి లాభాల ఇంట్లో ఉంచుతాడు కాబట్టి బృహస్పతి మీ ఆర్థిక విషయాలకు మద్దతిస్తాడు. ఫలితంగా మీరు ఊహించని విధంగా డబ్బు అందుకోవచ్చు. మీ డబ్బు ఎక్కడో నిలిచిపోయినా లేదా ఆలస్యమైనా అది ఇప్పుడు తిరిగి పొందవచ్చు. గతంలో చేసిన కష్టానికి ఇంతకుముందు ఎప్పుడూ ఫలితం ఇవ్వలేదు, చివరికి ఈ సమయంలో ఫలితాన్నిస్తుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి మీ 12వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ స్థానం సాధారణంగా అనుకూలంగా పరిగణించబడుతుంది. 8వ ఇంటి అధిపతిగా బృహస్పతి 12వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండడం విపరీత రాజయోగం సృష్టిస్తుంది. ఇది కొంతమంది వ్యక్తులకు, ముఖ్యంగా విదేశాల్లో పనిచేసే వారికి లేదా వారి జన్మస్థానాల నుండి దూరంగా నివసించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. కర్కాటకం రాశి ఫలాలు 2026 ప్రకారం అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి స్థానం మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు స్థిరమైన ఫలితాలను తీసుకురావచ్చు. మీ లాభాల ఇల్లు మరియు సంపద ఇల్లు యొక్క అధిపతి బుధుడు సంవత్సరంలో ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేస్తాడు. సరళంగా చెప్పాలంటే బుధుడు ధనుసు రాశిలో సంచారాన్ని ప్రారంభిస్తాడు మరియు సంవత్సరం చివరి నాటికి మళ్లీ ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఏడాది పొడవునా ఎక్కువగా మద్దతిస్తాడు మరియు సానుకూల ఫలితాలు అందించవచ్చు, ముఖ్యంగా ఆదాయ విషయాల్లో. కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా చాలా అనుకూలంగా కనిపిస్తోంది. శని కోణం మీ 2వ ఇంటిపై పడడం వలన మీరు డబ్బు ఆదా చేయడం కష్టంగా అనిపించవచ్చు. మీ ఆదాయం బలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మీ పొదుపులు సాపేక్షంగా బలహీనంగా ఉండవచ్చు. కర్కాటక రాశి ఫలాలు 2026 ప్రేమ జీవితం. కర్కాటక రాశి స్థానికుల ప్రేమ జీవితం ఏడాది పొడవునా అనుకూలంగా ఉంటుంది. మీ 5వ ఇంటి అధిపతి బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు 11వ ఇంట్లో నివసిస్తాడు.
ఈ స్థానం నుండి బృహస్పతి 5వ ఇంటిని చూస్తాడు. ఇది చాలా శుభ కలయికగా పరిగణించబడుతుంది. మీ ప్రేమ జీవితం వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశి ఫలాలు 2026 సమయంలో యువకులు ప్రేమలో పడవచ్చు. ఇప్పటికీ సంబంధాల్లో ఉన్నవారు లోతైన బంధాలను చూస్తారు. వారి ప్రేమ జీవితంలో కొనసాగుతున్న ఏవైనా సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది సాధారణంగా ప్రేమ విషయాలకు బలహీనమైన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ ఇంట్లో బృహస్పతి ఉన్నతంగా ఉంటాడు కాబట్టి పెద్ద సమస్యలేవి ఆశించబడవు. ఈ స్థానం కారణంగా మీ భాగస్వామిని కలిసే అవకాశాలు తగ్గవచ్చు లేదా అనివార్య పరిస్థితుల కారణంగా కొంచెం దూరంగా ఉండవచ్చు. ఇది తీవ్రమైన ఆందోళనకు కారణం కానప్పటికీ ఈ దశలో జాగ్రత్తగా మరియు అవగాహనతో ఉండడం మంచిది. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ మొదటి ఇంట్లోకి వెళ్లి మళ్లీ 5వ ఇంటి వైపు చూస్తాడు. ప్రేమ మరియు సంబంధాలకు అనుకూలమైన పరిస్థితిని సృష్టిస్తాడు. ఇది పరస్పర అవగాహనను మెరుగుపరచడంలో అలాగే ప్రేమ విషయాల్లో ఆనందాన్ని తీసుకురావడంలో సాయపడుతుంది. కర్కాటక రాశి ఫలాలు 2026 ప్రకారం బృహస్పతి 12 నెలల్లో 5 నెలలు కొద్దిగా బలహీనంగా ఉంటాడని, మిగిలిన 7 నెలలు మద్దతుగా ఉంటాడని అంచనా. మొత్తం మీద ఈ ఏడాది మీ ప్రేమ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే శని 10వ కోణం మీ 5వ ఇంటిపై పడుతుంది. మీరు ఆరోగ్యకరమైన పరిమితులను కొనసాగిస్తే, ఓర్పు మరియు పరిణితితో మీ సంబంధాన్ని పెంచుకుంటే 2026 అంతటా ప్రేమలో సానుకూల ఫలితాలు మీరు ఆశించవచ్చు. కర్కాటక రాశి ఫలం 2026 వివాహ జీవితం. కర్కాటక రాశి ఫలాలు 2026 ప్రకారం వివాహానికి అర్హత ఉన్న కర్కాటక రాశి స్థానికులకు ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. వివాహం వంటి శుభ సంఘటనలకు కారణమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు మీ లాభదాయక ఇంట్లో నివసిస్తాడు. ఈ స్థానం నుండి బృహస్పతి 5వ ఇల్లు మరియు 7వ ఇంటిని చూస్తాడు. 5వ ఇంటిపైన బృహస్పతి ప్రభావం ప్రేమ, నిశ్చితార్థం మరియు అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఫలితంగా వివాహ చర్చలు పురోగమించవచ్చు మరియు ఈ సమయంలో నిశ్చితార్థాలు జరిగే అవకాశం ఉంది. 7వ ఇంటిపైన బృహస్పతి దృష్టి ఉండడంతో వివాహానికి బలమైన సూచనలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు ఉన్న కాలం నిశ్చితార్థాలు మరియు వివాహాలు రెండింటికీ చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 21 వరకు సమయం వివాహ సంబంధిత విషయాలకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో నిశ్చితార్థాలు లేదా వివాహ ప్రణాళికలు ఆలస్యాలను ఎదుర్కోవచ్చు లేదా ముందుకు సాగకపోవచ్చు. కానీ అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మళ్లీ అనుకూలమైన ఫలితాలను అందించడం ప్రారంభిస్తాడు. వైవాహిక జీవితంలో కూడా ఇదే విధమైన ధోరణి కనిపిస్తుంది. అయితే సంవత్సరం ప్రారంభం నుండి డిసెంబర్ 5, 2026 వరకు రాహువు మరియు కేతువు 7వ ఇంటిపై ప్రభావం చూపుతారు. కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది వైవాహిక సంబంధాల్లో ఆటంకాలు మరియు సవాళ్లకు దారితీయవచ్చు. బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం ఈ సమస్యల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది. కర్కాటక రాశి ఫలాలు 2026 ప్రకారం సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు మరియు అక్టోబర్ 31 తర్వాత కూడా బృహస్పతి మద్దతుగా ఉంటాడనే సూచన. అయితే జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య కాలంలో బృహస్పతి సాపేక్షంగా బలహీనంగా ఉన్నప్పుడు ఏవైనా వైవాహిక సమస్యలు తలెత్తితే ముందు వాటిని పరిష్కరించుకోవడం మంచిది. కర్కాటక రాశి ఫలం 2026 కుటుంబ జీవితం. కర్కాటక రాశి వారికి కుటుంబ జీవిత పరంగా ఈ ఏడాది కొంచెం సమస్యగా ఉండవచ్చు. మీ 2వ ఇంటి అధిపతి బుధుడు సంవత్సరంలో అన్ని రాశి చక్రాల గుండా సంచరిస్తాడు మరియు ఎక్కువగా సానుకూల ఫలితాలు ఇస్తాడు. 2వ ఇంటిపైన శని యొక్క కోణం కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీ వైపు నుండి గణనీయమైన కృషి అవసరమని సూచిస్తోంది. 2వ ఇంటిని సూచించే బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు 12 నెలల్లో దాదాపు 7 నెలలు అనుకూలంగా ఉంటాడు. ఈ దశలో ఇంట్లో శుభ సంఘటనలు జరగవచ్చు. కొంతమంది కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ వారు ఇప్పటికీ ఒకరినొకరు చూసుకుంటారు, మద్దతిస్తారు. ఈ కాలం తర్వాత గృహ విషయాల్లో హెచ్చుతగ్గులు, అస్థిరత సాధ్యమే. ఈ ఏడాది కుటుంబ సంబంధాలను అదనపు ప్రేమ మరియు శ్రద్ధతో నిర్వహించడం, చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారకుండా నిరోధించడం మంచిది. జూన్ 2 వరకు కాలం గృహ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుందని భావన. దీని తర్వాత మీరు మీ ఇంట్లో శాంతి మరియు మాధుర్యాన్ని కొనసాగించాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు మరియు దాని 5వ కారకాన్ని 4వ ఇంటిపై వేస్తాడు. తమ ఇంటిని మరియు కుటుంబ జీవితాన్ని పోషించడంలో నిజాయితీగా ఉన్నవారికి బృహస్పతి మద్దతిస్తాడు. ఇంట్లో సౌకర్యాలు మరియు సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేసే వ్యక్తులు సానుకూల ఫలితాలను చూసే అవకాశం ఉంది. తమ గృహ బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా లేదా ఉదాసీనంగా ఉన్నవారు సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అక్టోబర్ 31 తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగవచ్చు. మొత్తం మీద 2026లో మీ కుటుంబం మరియు గృహ జీవితం హెచ్చుతగ్గులతో మిశ్రమంగా ఉండవచ్చు.
కానీ అప్రమత్తంగా మరియు చురుగ్గా ఉండటం వల్ల మీరు ఈ ఏడాదిని మరింత సజావుగా నావిగేట్ చేయవచ్చు. కర్కాటక రాశి ఫలం 2026 భూమి, ఆస్తి మరియు వాహనం. కర్కాటక రాశి స్థానికులు భూమి, ఆస్తి మరియు గృహాలకు సంబంధించిన విషయాల్లో మిశ్రమ ఫలితాలు అనుభవించవచ్చు. మీ 4వ ఇంటి అధిపతి అయిన కుజుడు సంవత్సరం ప్రారంభం నుండి మే 2 వరకు దహనంగా ఉంటాడు. మీరేదైనా భూమి లేదా ఆస్తితో వ్యవహరిస్తున్నట్లయితే, ముఖ్యంగా చట్టపరమైన వివాదాలు లేదా సమస్యల ప్రమాదం ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే జనవరి 16 నుండి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మీ 6వ ఇంట్లో ఉన్నత స్థానంలో సంచరిస్తాడు. ఈ సంచారం పనులు మరియు ప్రయత్నాల్లో విజయాన్ని తీసుకురావచ్చు, ముఖ్యంగా భూమి లేదా వివాదాలకు సంబంధించిందైతే. కుజుడు దహనంగా ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మీరు ముఖ్యమైన ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే జనవరి 16 మరియు ఫిబ్రవరి 23 మధ్య దశ జాగ్రత్తగా పరిగణించబడిన నిర్ణయాలకు అనువైంది. ఈ ఏడాది తర్వాత ఆగస్టు 2 మరియు సెప్టెంబర్ 18 మధ్య కాలం కూడా రియల్ ఎస్టేట్ మరియు భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు సంవత్సరం ప్రారంభంలో ఆస్తి విషయాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలనుకుంటే మళ్లీ జనవరి 16 నుండి ఫిబ్రవరి 23 వరకు ఇది ఒక అనుకూలమైన సమయం. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి మీ 4వ ఇంటిని నేరుగా చూస్తాడు. ఆస్తి మరియు గృహ సంబంధిత విషయాలకు మద్దతు శక్తిని తెస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి లాభాల ఇంట్లో ఉంటాడు. ఇది మీకు అనుకూలంగా కూడా పనిచేస్తుంది. సరళంగా చెప్పాలంటే 2026 సంవత్సరం మీరు భూమి లేదా ఆస్తి సంబంధిత విషయాలను మీకు అనుకూలంగా మార్చుకునే అనేక అవకాశాలను తెస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. వాహనాల విషయానికొస్తే ఈ ఏడాది సగటు ఫలితాలు ఇస్తుందని భావన. కర్కాటక రాశి 2026 ఏప్రిల్ 2 మరియు మే 11 మధ్య మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మరియు కొత్త వాహనం కొనకుండా ఉండాలని సలహా. కర్కాటక రాశి ఫలాలు 2026 సమయంలో కుజుడు మీ 8వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది ప్రమాదాలు మరియు ఆకస్మిక సంఘటనలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ దశలో కొత్త వాహనం కొనడం తెలివైంది కాకపోవచ్చు. మే 14 నుండి జూన్ 8 వరకు వాహన కొనుగోళ్లకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కారు లేకుంటే ఇతర వాహనాన్ని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది అనువైన సమయం అవుతుంది. ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే మీ నుదుటి పైన క్రమం తప్పకుండా కుంకుమ తిలకం పెట్టుకోండి. ప్రతి 4వ నెలకు 4 కొబ్బరికాయలను ప్రవహించే నీటిలో వదలండి. కర్కాటక రాశి ఫలాలు 2026 సమయంలో ఎల్లప్పుడూ ఒక చిన్న చదరపు వెండి ముక్కను మీతో ఉంచుకోండి.